యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెహోషువ 23వ అధ్యాయము. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీలకు నెమ్మది కలుగచేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. అప్పుడతడు ఇశ్రాయేలీలనందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను: నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టితిని. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక, మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడునూ నిలిచియుండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్లుగాను ఉందురు. ఇదిగో, నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీయూ మీకు కలిగెను, వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్ము నశింపజేయు వరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయను. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును. గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. యెహోషువ 24వ అధ్యాయము. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను: ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకును నేను యాకోబు, ఏశావులనిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనున్నట్లు వాటిని ఏశావుకిచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తరువాత నేను మోషే, అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము నొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ
మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసితిని. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని. గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించితిని. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చితిని. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్లిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడును అయిన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రామీయుల మన్యములోని గాయషు కొండకు
ఉత్తర దిక్కుననున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి. లూకాసు వార్త 6వ అధ్యాయం. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును కోపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని నీ అంగీని కూడా ఎత్తికొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాని మరల అడగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరెదరో అలాగు మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయువారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు గదా. మీరెవరి యొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయుడి, అప్పుడు మీకియ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయి నిమ్ము అని నీవేలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలము ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయము మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయలుటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దాని బట్టి ఒకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలికయుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి బండమీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని
కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.